హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీ బాయ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నిజాంపట్నం గ్రామంలో మత్స్యకారులందరికీ విసిరేవాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి ప్రైజులు కూడా అందజేశారు. సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని అలలతో పోరాడుతూ ప్రజలకు మంచి పోషక ఆహారాన్ని అందించే మత్స్యకారుల జీవితం సూర్యుడి కంటే ముందే ఉదయిస్తుంది. సముద్రపు అలలపై బ్రతుకు భారాన్ని మోసే ప్రతి మత్స్యకారుడికి ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మా నిజాంపట్నం గ్రామంలో కొన్ని వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలలో భాగంగా విసిరేవాల పోటీలు కూడా మత్స్యకారులందరికీ పెట్టారు. ఈ మత్స్యకారుల పోటీలకి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా మత్స్యకారులు వచ్చారు. మా నిజాంపట్నం గ్రామం నుంచి కూడా పాల్గొన్నారు. ఇందులో గెలిచిన వాళ్ళందరికీ ప్రైజులు కూడా ఇచ్చారు. ఇది మేము గీసింది వాళ్ళ చుట్టుకొలత. ఎవరైతే ఆ కొలత కన్నా లోపలికి వస్తారో 4 వైపులా కౌంట్ తీస్తాం, ఎంత దూరంగా వచ్చిందనేది లోపలికి. ఈ చుట్టుకొలతని కొలుస్తాం. ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో వాడు వాడిపోయినట్టు. తక్కువ మార్కులు అంటే రౌండ్గా పడింది కాబట్టి వాళ్ళకి తక్కువ పడాలి. లోపలికి తగ్గింది కాబట్టి తగ్గిన వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. అది రూల్. మీకు పోటీలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తున్నారు. మీరు అర్నాథ్ బాబు గారిని, కర్ణాటక ఎంపీసీ అధ్యక్షులు మోపిదేవి అర్నాథ్ బాబు గారిని మరియు మోపిదేవి శ్రీనివాసుల పోటీలు నిర్వహించినటువంటి సార్లు కూడా హలో నాయుడు నరసింహమూర్తి గారిని కూడా మరి కార్యక్రమంలో భాగస్వామ్యం తెలియజేస్తాం. సార్ ఆదిశేష్ బాబు గారు మత్స్యకారులు జీవన వృద్ధి మీద ఆధారపడి వేటని మీరు రండి సార్, మేడం రండి, బాగుంటుందండి. ప్రపంచంగా జరుగుతున్నటువంటి ఉత్సవంలో మీరు భాగస్వాములకు ప్రతి ఒక్కరు గర్వించాలి. ఫ్రెండ్స్, వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. హైప్ అనే కొత్త బటన్ వచ్చింది, ఇప్పుడు హైప్ కూడా చేయండి. వెంకటేశ్వరరావు ఫ్రమ్ చింతరేవు. అవసరం తీసుకుంటాం. తేలిక జీర్ణమైనటువంటి ఆహారం ఆ విధంగా ప్రపంచ జనాభాకి ఆహారాన్ని అందించడంలోనూ ఎంప్లాయ్మెంట్ లో కానివ్వండి, ఎకనామిక్ గా దోహదపడినటువంటి మత్స్యకారులు, మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి ఉప్పు నీటి వనరులు కానివ్వండి జాగ్రత్తగా వాడుకుంటే దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఇప్పుడు వరకు జరిగిన పోటీలో గోకర్ణ పట్టం వాళ్ళు టాప్ 2లో ఉన్నారు. ఒకటి 32, ఒకటి 33. కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళనే ఈ సభాముఖంగా కొంత మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా చేతుల మీదుగా సత్కరించవలసిందిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. చిలకలపూడి పాపారావు గారు మరియు అర్నాథ్ బాబు గారు సత్కరించాలని మొడుగు రమేష్ గారిని స్వామి మొడుగు రమేష్ గారి యొక్క బహుమతిని లక్ష్మణరావు గారు స్వీకరించాలని తెలియజేస్తున్నాం.
ప్రపంచ ఆహార సంస్థ ఈ మధ్య కాలంలో వీరి యొక్క జీవన స్థితిగతులు, దుర్భర పరిస్థితులు, భవిష్యత్తు అభివృద్ధి అనే విషయంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రభాతం ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారంటే అది మత్స్యకారులే అని ప్రపంచ ఆహార సంస్థ గుర్తించింది. తదనుగుణంగా వీరు అనాదిగా అంటే 90% మత్స్యకారులు సాంప్రదాయంగా పుట్టుకతో వాళ్ళు మత్స్య వృత్తిలో ఉన్నారు. ఇది వాస్తవం. కానీ ప్రభుత్వాలు ఎవరి కోసం పాలసీలు చేస్తున్నాయంటే, ఎవరి కోసం ఉపయోగపడుతున్నాయంటే కేవలం 10% వారి కోసమే పథకాలు పాలవుతున్నాయి. ఇది గమనించి ప్రపంచ ఆహార సంస్థ వారు ఈ విధంగా ప్రపంచ దేశాలన్నింటిలో అసలు మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క జీవిత స్థితిగతులు, వారి యొక్క విధానాలు, వారి యొక్క పిల్లలు ఏ స్థితిలో ఉన్నారని ఒక సర్వే కూడా చేయబడింది. 2025 సెన్సెస్ అని ప్రపంచ వ్యాప్తంగా మొదలుపెట్టింది. అలాగే మన దేశంలో కూడా డిసెంబర్ 18 వరకు జరుగుతుంది. నవంబర్ 3 స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం. మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారతదేశం అంతా సెంటర్ ఫర్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు చేపట్టి జరుపుతున్నారు. వారి ఈ మధ్య కాలంలో ఫిషరీస్, ట్రెడిషనల్ ఫిషర్మెన్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్లస్ ఎవరైతే ట్రెడిషనల్ గా ఫిషరింగ్ యాక్టివిటీలో ఉన్నారో వాళ్ళకి ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసింది. అక్కడ చెప్పింది ఏమిటంటే వీరు జీవితాలు ప్రమాదకరంలో ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. అనాదిగా వీళ్ళు ప్రపంచానికి ఆహారాన్ని అందించారు. వీరి జీవితాలు ఇప్పుడే మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసి వీరిని ఇటువైపు ఏ రంగాల వైపు మనం కదిలిస్తే వారి జీవన స్థితిగతులు మారకుండా ఉంటాయో అనే ఒక సెన్సస్ స్టార్ట్ అయింది ప్రపంచ ఆహార సంస్థలుగా. దీనిలో ప్రతి ఒక్క భాగస్వామ్యమైనటువంటి మత్స్యకారుడు ఆ సెన్సస్ లో మీ గ్రామాలకు వస్తారు. తప్పనిసరిగా ఈ సెన్సస్ లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఏంటంటే అనాదిగా మరి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, మనము పనిచేస్తున్నాం. కానీ స్థానికంగా ఎక్కడ మత్స్యకారుడు అక్కడే ఉన్నాడు. కేవలం తన వెనకబాటు తన కారణం విద్య అని ఇక్కడ ఉన్న అధికారులు మొత్తం తెలియజేస్తారు. వేదికలు మాత్రమే విద్య అవసరం అని చెప్పి అనుకుని వెళ్ళి మనం విద్యను వదిలేస్తే మన జీవితం ఎంతకాలం ఉన్నా ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక మత్స్యకారులు ఎవరైతే ఉంటే ప్రభుత్వ పథకాలు లేకపోయినా మనకంటూ ఒక రోజువారీ సంపాదన ఉంటుంది. దాంట్లో కొంత భాగం మన పిల్లల విద్యకు ఉపయోగించుకుని భవిష్యత్తును మార్చుకునేది మనమే. కాబట్టి వాళ్ళ సహకారం అందించడానికి వాళ్ళ యొక్క విధి విధానాల్లో అధికారులు కానీ ప్రభుత్వ సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి కూడా చాలా మంచి పథకాలు తీసుకొస్తుంది. కానీ ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఒక డిపార్ట్మెంట్ వారి విషయం మేము చెబుతున్నామని మన్నించాలి. ఎవరి కోసం మీరు పథకాలు ప్రవేశపెడతారో వారి కోసం వర్క్ షాప్లు ఎక్కువ పెట్టండి. దయచేసి ఇటువంటి విషయాలు మేము చేసామనుకోండి. ఎందుకంటే విఘ్నత కలిగినటువంటి మీరు ఎవరి కోసం పనిచేయాలని ఉద్యోగాల్లో మీరు నియమితులై ఉన్నారో వారి కోసం పనిచేస్తే ఈ యొక్క ప్రపంచం భారతాన్ని ప్రపంచ దేశ పటంలో మంచిగా వెళ్తున్న పాత్రలో మత్స్యకారులు ఎప్పుడు అండగా ఉంటారని. సముద్ర తీరంలో నావికా దళం ఉంది మన గ్రామంలో, వాళ్ళు జీతాలు తీసుకుని పనిచేస్తారు. కానీ మా మత్స్యకారులు ఎప్పుడు జీతం లేకుండా నిత్యం నిరంతరం మత్స్య యోధుల్లాగా పనిచేస్తారు, నీళ్ళు యోధుల్లాగా పనిచేస్తారని ఇందులో మేము భాగస్వామ్యమైనందుకు మత్స్యకారుడిగా గర్విస్తూ జై మత్స్యకార. థ్యాంక్ యూ.